మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి గోదావరి తల్లి అడుగుల సవ్వడితో, త్రయంబకేశ్వరుని దివ్య చరణాలతో పునీతమైనటువంటి పరమ పునీత ధామమైన త్రయంబకేశ్వరం గురించి ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 12 జ్యోతిర్లింగాలలో ముఖ్యమైన త్రయంబకేశ్వరానికి ఎంతో విశిష్టమైంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే త్రయంబకం అని అంటారు. వీరితో పాటుగా సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. అలాగే 33 కోట్ల దేవతలు కూడా కొలువై ఉన్నారు అనేది నమ్మకం. మరి స్థల పురాణ వివరాల్లోకి వెళితే కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశం అంతా కూడా ఋషులు, సాధువులకు నివాస ప్రాంతంగా ఉండేదిట. 7 ఋషులలో ఒకరైనటువంటి గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారుట. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం కరువు కాటకాలతో అల్లల్లాడిపోతూ ఉండగా ఆ సమయంలో గౌతమ మహర్షి వారి తపోశక్తిని ధారపోసి ఒక సరస్సును సృష్టించారట. అహల్యతో పాటు మిగిలిన ఋషిపత్నులందరూ కూడా ఆ సరస్సులో ఉన్నటువంటి నీటిని ఉపయోగించుకుంటూ ఉండేవారట. కాని వారిలో గౌతమ మహర్షి పట్ల, అహల్య గారి పట్ల అసూయ ద్వేషాలు పెరిగి తమ భర్తలను కూడా అలాంటి సరస్సులను నిర్మించమని చెప్పి వారు పోరు పెట్టడంతో అప్పుడు ఋషులందరూ కలిసి గణేశుని గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన వినాయకుడు వరంగా ఏం కావాలో అడగండి అని చెప్పి అడుగగా వారు గౌతమ మహర్షి వద్ద ఉన్నటువంటి గోవు చనిపోయేట్టుగా చేయమన్నారట. అది పాపమని చెప్పిన వారు వినకుండా ఆ వరాన్నే కావాలి అని చెప్పి పట్టుబడతారు. దాంతో ఏమీ చేయలేని స్థితిలో వినాయకుడు వరాన్ని ప్రసాదిస్తారు. ఒకనాడు పంట చేలలో వేస్తున్నటువంటి గోవును దర్భపుల్లతో అదిలించగా అది గాయపడి మరణించటం అదే అదునుగా భావించినటువంటి ఋషులందరూ గోహత్య మహాపాపం అని చెప్పి ఆ ప్రదేశంలో గంగను పారేట్లుగా చేస్తే గాని ఆ హత్యకు పరిహారం అవ్వదు అని చెప్పి చెప్పడంతో గౌతముడు, అహల్య చాలా సంవత్సరాలు పరమేశ్వరుని కోసం అని చెప్పి తపస్సు చేయగా పరమశివుడు, బ్రహ్మ, విష్ణు ఆది పరాశక్తులతో కలిసి ప్రత్యక్షం అవ్వగా ఏం వరం కావాలో కోరుకోమని చెప్పి అడుగగా గంగను విడుదల చేయమని చెప్పి కోరగా అప్పుడు పరమేశ్వరుడు తన జటను విసరగా అది వెళ్లి బ్రహ్మగిరి పర్వతం మీద పడక గంగానది అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందికి రావటం, దానినే గౌతమి లేదా గోదావరి అనేటువంటి పేరుతో మనం పిలవడం జరిగింది. ఈ ప్రదేశంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు కూడా పానమట్టం లోపల 3 లింగాల రూపంలో కనిపిస్తారు. దాన్ని మనమందరం త్రయంబకం అంటాం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి మహాక్షేత్రం త్రయంబక క్షేత్రం. సాధారణంగా లింగానికి, పరమేశ్వరుని యొక్క శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరుడికి ప్రత్యేకమైన మందిరం ఉంటుంది. మొదటిగా నందీశ్వరుని దర్శనం చేసుకున్న తరువాత దేవదేవుని మనం దర్శించుకుంటాం. భక్తులకు ముందుగా నందీశ్వరుని దర్శన భాగ్యం కలిగిన తరువాత ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు, అది ఎప్పుడు కూడా గోదావరి నదీ జలాలతో నిండి ఉంటుంది. గుడి ప్రాంగణం చాలా విశాలమైనది. గుడి మొత్తాన్ని కూడా నల్లరాతితో నిర్మించారు. ఆలయ ప్రాకారంలో చిన్న చిన్న శివలింగాలు, చిన్న చిన్న ఆలయాలు కూడా ఉంటాయి. సోమనాథ, మహాకాళేశ్వర జ్యోతిర్లింగాల తరువాత అంతటి విశిష్టతను కలిగినటువంటి లింగం అని చెప్పాలి. త్రిమూర్తులకు ప్రతీకలుగా ఉన్నటువంటి ఈ త్రయంబక క్షేత్రానికి సంబంధించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పుకోవాలి. రేడియో సిటీ పాడ్కాస్ట్.